నాకు గని అంటే చాలా ఇష్టం బాబాయ్. నాకు ఆస్తొద్దు ఏమొద్దు, ప్లీజ్ నన్ను వదిలేయి. చిన్ని గని ఏం చేస్తున్నావురా? అయినా చిన్ని గొంతు పట్టుకున్నావేంటి నువ్వు? నీ చిన్ని గొంతే పట్టుకుంటావారా? గని వద్దు గని, ప్లీజ్ వదిలే. ఆయన మా బాబాయ్. బాబాయ్ అయితే నీ గొంతే పట్టుకుంటాడా? తప్పు కాదు. ఆయన చేసింది తప్పే కానీ వదిలే గని, ప్లీజ్ నీకు దండం పెడతా. రేయ్, ఇంకోసారి చిన్ని జోలికి వస్తే నీ శరీరాన్ని 1000 ముక్కలుగా నరుకుతా. ఎలా నరుకుతానో కూడా నాకు తెలియదు, అర్థమైందా? నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఓ రాగాని మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి, ఇంటికి వెళ్ళిపోదామా? నీకు రావాల్సిన ఆస్తి నీ పేరు మీద అయ్యాకే ఇక్కడ నుంచి కదిలేది. మనం కోర్టులో కేసు పెడదాం గాని గొడవద్దు, ప్లీజ్ వదిలేయి. కోర్టులో చూసుకుందాం, రారా నువ్వు. రా చిన్ని, వెళ్దాం. నేనంటే ఏందో చూపిస్తారా నీకు? నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవురా, అర్థమైందా? నీకు ముందే చెప్పా మీ బాబాయ్తో కొంచెం జాగ్రత్త అని. నా మాట విన్నావా నువ్వు? ఆయన తాగొస్తాడని నాకేం తెలుసు? నేను ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఆస్తి నీకు ఇస్తా, కొన్ని రోజులు ఉండు అన్నాడు. నిన్ను కొన్ని రోజులు ఉండమన్నది టైం చూసి నిన్ను చంపనీకి. అది అర్థం కాలేదు నీకు. సొంత బాబాయే కదా అని నమ్మాను గాని చంపనికి ప్లాన్ చేస్తాడని నాకేం తెలుసు? ఈ రోజుల్లో బయట వాళ్ళనే కాదు, సొంత వాళ్ళని కూడా నమ్మలేం చిన్ని. ఏమో గాని నాకేం అర్థం కావట్లా. ఇప్పుడేం చేద్దాం? ఏముంది, మనకి ఆస్తి కావాలంటే కోర్టులో కేసు పెట్టాలి, మంచి లాయర్ని చూడాలి. ఇక ఒక నిమిషం, మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఒకరున్నారు. హలో, చెప్పుగాని. అది ఏం లేదు, నాకు ఒక హెల్ప్ కావాలి. ఏమైంది? ఏమన్నా అర్జెంటా? చెప్తలే కానీ నీకు ఒక లొకేషన్ సెండ్ చేస్తాను, అక్కడికి రా. సరే, వస్తున్నా. సరే చిన్ని, వెళ్ళొస్తా. ఏమైంది కానీ అర్జెంటుగా రమ్మన్నా? ఏం లేదు, నీకు తెలిసిన ఒక మంచి లాయర్ ఉన్నారా? ఎందుకేమైంది? చిన్ని పేరు మీద ఉన్న ఆస్తి వాళ్ళ బాబాయ్ రాపించుకున్నాడు. ఇప్పుడు ఆ ఆస్తి చిన్ని పేరు మీద రావాలంటే ఒక మంచి లాయర్ని చూసి కోర్టులో కేసు పెట్టాలి. అవునా? మా అత్త లాయరే, నేను మాట్లాడతాలే. సరే అమ్మా, ఈ కేసు మనమే డీల్ చేద్దాం, మీరేం టెన్షన్ తీసుకోకండి. ఒక్క నిమిషం. చెప్పు వైషు. అత్తమ్మ బాగున్నావా? బాగున్నాను వైషు, నువ్వెలా ఉన్నావు? నీ హెల్ప్ కావాలత్తమ్మా. నా హెల్ప్ కావాలా? సరే చెప్పు, నా నుంచి నీకు ఏ హెల్ప్ కావాలి? అది అత్తమ్మ, నా క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ వైఫ్కి రావాల్సిన 10 ఎకరాలు వాళ్ళ బాబాయ్ రాపించుకున్నాడు. ఆస్తి ఎలాగైనా వాళ్ళ వైఫ్ పేరు మీదనే రావాలి. అంతేనా? సరే, రేపు ఒకసారి ఇంటికి వచ్చి కలవమను. తనతో పాటు నువ్వు కూడా రా, నిన్ను కలిసి చాలా రోజులు అవుతుంది. రేపు నేను రాలేనత్తమ్మా, రేపు మార్నింగ్ నాకు ఎగ్జామ్ ఉంది. అవునా? ఆల్ ది బెస్ట్ వైషు. మీ ఫ్రెండ్కి మన ఇంటి లొకేషన్ పెట్టు. షార్ప్గా 10:30 కల్లా రమ్మని చెప్పు రేపు. సరే అత్తమ్మ, బాయ్. సరే వైషు, బాయ్. ఏమైంది గని అలా ఉన్నావు? అదేం లేదు చిన్ని. నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా? అలా ఏం లేదు. మరి అవును కానీ ఇంతకు లాయర్ని చూస్తా అన్నావు, చూసావా? చూసా. మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ లాయర్ అట, ఇంటికొచ్చి మాట్లాడమంటుంది. అవునా? మరి వెళ్ళి కలిసి రాకపోయావా? ఏం చెప్తుందో? వెళ్తాను, కానీ ఫీజు ఇవ్వాలి కదా, అందుకే ఆలోచిస్తున్నా. మన దగ్గరేమో సరిపడా డబ్బులు లేవు. చిన్ని, ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను. గని ఎక్కడికి వెళ్తున్నావు? అన్నం తిని వెళ్ళు. గని ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? నేను చెప్పాను కదరా, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావని. హలో గని, చెప్పు. త్రిషిక, నీ హెల్ప్ కావాలి. హెల్పా? నాకు తెలుసురా నువ్వు మనీ అడుగుతావని. ఏం హెల్ప్? డబ్బులే కదా. త్రిషిక, కొంచెం అర్జెంట్. ఒకసారి నువ్వు కాల్ చేసినప్పుడు నేనేం అడిగినా గుర్తుంది కదా? నీకు 50,000 ఇస్తా, వడ్డీ కూడా వద్దు, కానీ ఒక కండిషన్. నాతో ఫిజికల్గా కలుస్తావా? డబ్బులు కావాలంటే తప్పదుగా. గని ఏమంటావు? సరే, రేపు లొకేషన్ పంపుతా, అక్కడికి వచ్చి నన్ను పికప్ చేసుకో. ఇప్పుడు నువ్వు నా దారికి వచ్చావు, రేపు వస్తాలే. ఎక్కడికి వెళ్తున్నావే? ఒకరిని కలవడానికి వెళ్తున్నా. రోజు ఇదే పనా నీకు? ఇష్టం వచ్చిన వాళ్ళని కలుస్తున్నావు? హే, నువ్వు ఆగవే. సరే తల్లి, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. ఆటో ఒక్కటి కూడా రావడం లేదేంటి?
అక్కడ ఉన్నది గనియేనా? ఎంతసేపని వెయిట్ చేయాలి నీకోసం? సారీ గని, కొంచెం లేట్ అయింది. సరేలే. ఆమె ట్రాన్స్జెండర్ లాగా ఉంది. బండెక్కు. వీడేంటి ఆమె బండెక్కి వెళ్ళిపోయాడు? ఇదే మంచి ఛాన్స్ గన్నికి చిన్నికి గొడవ పెట్టడానికి. ఎప్పుడూ లేని బిందు కాల్ చేస్తుందేంటి? ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేసిద్దేమో. కాల్ కట్ చేద్దాం. ఇదేంటి కాల్ కట్ చేసింది? ఒసేయ్, అదెవరితో నీ మొగుని బండెక్కించుకొని తీసుకెళ్తుంది? కాల్ లిఫ్ట్ చేయవే. అబ్బా, ఇది వదిలిపెట్టేలా లేదే. చెప్పు బిందు. ఒసేయ్, గన్ని ఎవరో ట్రాన్స్జెండర్ బండెక్కి వెళ్ళిపోతున్నాడే, నిన్ను మోసం చేస్తున్నాడే. కాలు చేయగానే ఏమైంది? కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదా. అయ్యో, అదేం లేదులే. సర్లే కానీ, నీకు ఇంతకు పెళ్ళయిందా? హా, అయింది. ఏంటి, నీకు పెళ్ళయిందా? హా, ఏమైంది? ఏంటి, నీకు పెళ్ళైనా కూడా నా దగ్గరకు వచ్చావా? తప్పలేదు ఇంకా. అంటే అంత అవసరం వచ్చిందా డబ్బు ఇప్పుడు నీకు? చాలా అవసరం. ఏంటి ఆ ప్రాబ్లం? నా వైఫ్కి రావాల్సిన ఆస్తి వాళ్ళ బాబాయ్ రాపించుకున్నాడు. కోర్టులో కేసు పెడదామంటే నా దగ్గర ₹1 కూడా లేదు. అందుకే ఈ పని ఒప్పుకున్నా. సర్లే, ఇవన్నీ నాకు అవసరం లేదు. షట్టిప్పు. The number you are calling is currently switched off. స్విచ్ ఆఫ్ Please try later. సర్లే, ఇవన్నీ నాకు అవసరం లేదు. లేట్ అవుతుంది. షట్టిప్పు. ఏంటి, కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్నాయి? అదేం లేదు త్రిషిక, నువ్వు కానీ. నీ కళ్ళలో నీళ్ళు చూస్తేనే అర్థమవుతుంది నువ్వు చిన్ని ఎంతలా లవ్ చేస్తున్నావు. నాతో ఎవరు లేని టైంలో ఆమె ఉంది త్రిషిక. నన్ను చాలా బాగా సపోర్ట్ చేసింది. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఈ పని ఒప్పుకున్నావు? నీకు చెప్పా కదా నాకు డబ్బులు అవసరం ఉందని. అందుకే. ఒక నిమిషం ఆగు. ఇదిగో తీసుకో డబ్బులు. ఇదేంటి త్రిషిక? నీ బాధ నాకు అర్థమైందిలే కానీ ఏం ఆలోచించకు. తీసుకో డబ్బులు. థ్యాంక్ యూ త్రిషిక. మాకు ఒక మనసు ఉంటుంది కానీ అది ఎవరికి అర్థం కాదు. మమ్మల్ని అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళే ఉన్నారు ఈ లోకంలో. సర్లే కానీ చిన్ని వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళు. సరే త్రిషిక, చాలా థ్యాంక్స్ డబ్బులు ఇచ్చినందుకు. చిన్ని, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు గని? నేను అడిగేది నిన్నే, మాట్లాడవే. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా. నిజం చెప్పు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నావా లేక ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళొస్తున్నావా? నువ్వు ఆ బండెక్కి వెళ్ళడం బిందు చూసి నాకు కాల్ చేసి చెప్పింది. ఒసేయ్, గన్ని ఎవరో ట్రాన్స్జెండర్ బండెక్కి వెళ్ళిపోతున్నాడే, నిన్ను మోసం చేస్తున్నాడే. ఆమెకి నేనేం చెప్పలేకపోయా. ఎందుకు గాని ఇలా చేస్తున్నావు? నేను నీకు సరిపోవడం లేదా? చిన్ని, ఇంకోసారి ఇలా మాట్లాడకు, అర్థమైందా? చా. మరి ఎందుకు వెళ్ళావు ఆమె దగ్గరికి చెప్పు. ఇదిగో దీనికోసం నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదు. ఆమె నా బాధని అర్థం చేసుకొని డబ్బులు చేతిలో పెట్టి మరీ పంపింది. నువ్వు అనుకున్నట్టు మా మధ్య ఏం జరగలేదు చిన్ని, నన్ను నమ్ము. సరే గాని నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇదిగో తీసుకో. మన ఆస్తి మనకు తిరిగి వచ్చేస్తే ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేద్దాం గాని, ఏమంటావు? సరే చిన్ని, ఆమె కష్టపడి సంపాదించిన డబ్బు తిరిగి ఇచ్చేద్దాం. సరే చిన్ని, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. సరే గాని. అసలు గని ఇంటికి వచ్చాడా? ట్రాన్స్జెండర్తో ఫిజికల్గా మీట్ అయ్యాడంటావా? ఒకసారి చిన్ని కాల్ చేద్దాం. చిన్ని గని ఇంటికి వచ్చాడా? జస్ట్ ఇప్పుడే వచ్చాడు, స్నానం చేయడానికి వెళ్ళిండు.
నాకు తెలిసి ట్రాన్స్జెండర్తో ఫిజికల్గా మీట్ అయి ఉంటాడు చిన్ని. ఏం చెప్తున్నావే? గని అలా చేయడు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. చిన్ని, నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అంటూ ఉంటే అది నువ్వే. నేనెప్పుడు మోసం చేయలేను. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా. ఓకేనా? చూడు చిన్ని, మీ ఇద్దరి మధ్య నేను గొడవలు పెట్టాలనుకోవట్లేదు. నాకు అనిపించింది నేను చెప్పా అంతే. నీకు క్లారిటీ రావాలంటే ట్రాన్స్జెండర్ నెంబర్ తీసుకొని క్లారిటీ తెచ్చుకో. సరే బిందుని మళ్ళీ చేస్తా. ఒక విధంగా బిందు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? త్రిష్కకి కాల్ చేద్దాం. చిన్ని, నేను లాయర్ దగ్గరికి వెళ్ళొస్తా. సరే గని. మొన్న తెచ్చిన డబ్బులున్నాయిగా, అవి ఆమె ఫీజు అడుగుతుందేమో. సరే ఉండు. ఇదిగో తీసుకో. సరే చిన్ని, నేను వెళ్ళొస్తా. జాగ్రత్త. సరే గని. హలో చిన్ని, చెప్పు బిందు. ఏం చేస్తున్నావు? ఏం లేదు బిందు, ఇప్పుడే గని లాయర్ని కలవడానికి వెళ్ళిండు. నువ్వు చాలా హ్యాపీ అనుకుంటా. అదేమీ లేదు బిందు, చెప్పు. అవును చిన్ని, ప్రెగ్నెన్సీ వచ్చిందా? అలాంటిది ఏం లేదు బిందు. డాక్టర్ని కలవాలనుకుంటున్నా. లేడీ డాక్టర్ ఉంటే కొంచెం చెప్పొచ్చు కదా. సరే చిన్ని, నేను కనుక్కొని కాల్ చేస్తా. సరే బిందు, మర్చిపోకు. సరే చిన్ని, బాయ్. సరే అమ్మా, వచ్చే నెల 3వ తేదీకి మీ కేసు వాయిదా పడింది. నేను చూసుకుంటాను. మీరు ఇంకా ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. మేడం, లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అదే మేడం, నిన్న వయసు ఫోన్ చేసి చెప్పింది కదా ఆ ల్యాండ్ ఇష్యూ గురించి. నీ హెల్ప్ కావాలత్తమ్మా. నా హెల్ప్ కావాలా? సరే చెప్పు, నా నుంచి నీకు ఏ హెల్ప్ కావాలి? ఓహో, మీరేనా గణేష్? హా మేడం, చెప్పండి. నా వైఫ్కి రావాల్సిన ఆస్తి వాళ్ళ బాబాయ్ పేరు మీద రాపించుకున్నాడు. అది కూడా నా వైఫ్ పర్మిషన్ లేకుండా. మీ వైఫ్కి ఫాదర్ అండ్ మదర్ ఉన్నారా? ఐ మీన్ మీ అత్త, మీ మామయ్య గారు. మా అత్తుంది మేడం, కానీ మా మామయ్య లేరు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద నా ఆస్తి మొత్తం వాళ్ళ బాబాయ్ రాపించుకున్నాడు. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు మేడం. ఓకే, ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవిడెన్సా? ఎవిడెన్స్ అంటూ ఏం లేదు మేడం. ఎవిడెన్స్ ఉంటే కోర్టు ద్వారా లీగల్ నోటీస్ పంపించచ్చు. ఎవిడెన్స్ లేకపోతే ఎలాగా? చూడండి గణేష్ గారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే లీగల్ నోటీస్ పంపించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కరెక్టే మేడం, కానీ నా వైఫ్ వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇప్పుడు ఆ ఆస్తి కొడుకు లేదా కూతురికి వస్తుంది. ఎలాగో నా బామర్ది లేడు. అలాంటప్పుడు నా వైఫ్కే కదా మేడం ఆ ఆస్తి రావాల్సింది. మీరు చెప్పింది కూడా కరెక్టే గణేష్ గారు, కానీ కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. ఎలాగైనా ఆ 10 ఎకరాలు మాకు వచ్చేటట్టు చూడండి మేడం, ప్లీజ్. ఆ 10 ఎకరాలు మీకే వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. ఓకేనా? ఓకే మేడం. ఇదిగోండి మేడం మీ ఫీజు. అయ్యో, ఫీజేం వద్దండి. ఏం కాదులే మేడం, తీసుకోండి. ఇవి నా హ్యాపీనెస్ కోసం ఇస్తున్నా. అలా ఏం లేదు, నేను కేసుని ఫ్రీగానే వాదిస్తాను. డబ్బులు ఇచ్చి నన్ను లంచుకురాళ్ళు మాత్రం చేయకండి. సరే మేడం, వెళ్ళొస్తాను. చిన్ని, లాయర్ ఏం చెప్పింది గని? మన కేసు వాదిస్తుంది అంటనా? హా చిన్ని, కానీ నేను తీసుకెళ్ళిన డబ్బు ఆమె తీసుకోలేదు. అవునా? ఏదైనా మన మంచికి అనుకోవాలి గని. అవునులే గాని, నువ్వు తెచ్చిన డబ్బులేవి? లాయర్ డబ్బు తీసుకోలేదని మనకున్న అప్పు మొత్తం తీర్చేశాను. అవునా? మంచి పని చేసావు గని. ఇప్పుడైతే మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. తర్వాత ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియడం లేదు. నువ్వేం ఆలోచించకు, జరిగేది జరుగుతూనే ఉంటుంది. కేసు పెట్టినంత మాత్రాన మా బాబాయ్ అంత ఈజీగా ఆస్తి మాత్రం ఇవ్వడు గని. మీ బాబాయ్ చేసేదే అక్రమాలు, దందాలు. ఏదో ఒక కేసులో దొరుకుతాడులే, నువ్వేం బాధపడకు. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నన్నే చంపడానికి ప్లాన్ వేశాడు. ఇప్పుడు మన ఇద్దరికి ప్లాన్ వేస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి గని. ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసులే. హలో, కరిష్మా గారా మాట్లాడేది? అవునండి, చెప్పండి. ఏంటి, నీకు బతకాలని లేదా? ఏంటి మీరు మాట్లాడేది? అసలు మేనస్ ఉందా? హలో మేడం, కొంచెం తగ్గండి. చిన్ని పేరు మీద ఉన్న 10 ఎకరాల ఆస్తి నా సొంతం. మేడం, స్టేషన్స్ అన్ని కోర్ట్స్ అన్ని టైం వేస్ట్ చేసుకోకండి. ఆ తర్వాత నా చేతుల్లో చావకండి, అర్థమైందా?
ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరియడం లేదు, ముందు జాగ్రత్త చెప్తాను లాయర్ గారు. నా మీద 17 మర్డర్ కేసులు ఉన్నాయి. 18వ వ్యక్తిగా మీరు రాకండి. నీలాంటి వాళ్ళని నా సర్వీస్లో చాలా మందిని చూసా. నన్నే ఫోన్లో బెదిరిస్తావా? నువ్వంటే ఏంటో ఫోన్లో చూపించావు, నేనంటే ఏంటో లైవ్లో చూపిస్తా. ఇదేంటి లాయర్ గారు, నేనే రౌడీనంటే నా ముందే రౌడీజం చూపిస్తారా? సరే చూద్దాం, రేపటి వరకు వెయిట్ చేయి. గనికి కాల్ చేద్దాం. చిన్ని వాళ్ళ బాబాయ్ అంత ఈజీగా ఆస్తి అయితే ఇవ్వడు. ఇప్పుడు ఏం చేయాలి? హలో మేడం. ఇప్పుడే చిన్ని వాళ్ళ బాబాయ్ కాల్ చేశాడు. ఆయన ఎందుకు మేడం మీకు కాల్ చేశాడు? మీ కేసు వాదించొద్దని బెదిరిస్తున్నాడు. అవునా? మరి మీరేం చెప్పారు మేడం? నువ్వేం బాధపడొద్దు గని, వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కేసు నేను వాదిస్తాను. సరే మేడం, థ్యాంక్ యూ. పర్వాలేదు గని, వాడికి రేపు నేనంటే ఏంటో చూపిస్తా. సరే మేడం, వాడితో కొంచెం జాగ్రత్త. ఏం చేస్తున్నావు చిన్ని? ఏం లేదు గని, ఇంట్లో ఉన్నా. చెప్పు. మీ బాబాయ్ లాయర్కి కాల్ చేసిండు. మా బాబాయ్ లాయర్కి కాల్ చేశాడా? హా, ఏం చెప్పిండు మరి? మన కేసు వాదించొద్దని వార్నింగ్ ఇచ్చిండట. అవునా? మరి లాయర్ ఏం చెప్పింది? ఆమె ఏం చెప్పిద్ది? ఆమె జోలికి వెళ్తే మీ బాబాయ్ ప్రాబ్లం పడతాడు. అవసరమా? మా బాబాయ్ ఊళ్ళో పెద్ద రౌడీ, ఎంతకైనా తెగిస్తాడు గని. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్ని. సరే గని, నువ్వైతే ఇంటికి రా. హా, సరే. ఏంట్రా జుట్టు ఏంట్రా రౌడీలా తయారైనావు? సిఐ గారు, చెప్పండి లాయర్ గారు. నాకు హెల్ప్ చేసి పెడతారా? చెప్పండి, ఏం ప్రాబ్లం? నా క్లయింట్కి ఒకరికి రావాల్సిన ఆస్తి వాళ్ళ బాబాయ్ దౌర్జన్యం చేసి రాపించుకున్నాడు. మీరంటే ఏంటో వాడికి రుచి చూపించాలి. అవునా? వాడి పేరేంటి? వాడి పేరు రమేష్. ఒకసారి వాడి ఫోటో పంపండి లాయర్ గారు. వాడు గంజాయి కేసులో ఉన్నాడో లేదో చూస్తా. సరేనండి. వీడా? వీడి మీద లేని కేసే లేదు మేడం. ఒక నిమిషం ఆగండి, వాడికి ఫోన్ కలుపుతా. సరేనండి. ఈయనేంది ఇప్పుడు కాల్ చేస్తాడు? మళ్ళీ ఏ కేసులో ఇరికిస్తాడేమో. హలో సార్. ఏంటయ్యా ఆస్తి గొడవలు? నీకు మళ్ళీ జైల్లో కూర్చోవాలని ఉందా? అలాంటిది ఏం లేదు సార్, వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తాను. రేపు గని మీ ఇంటికి వస్తాడు. మర్యాదగా ల్యాండ్ పేపర్ ఇచ్చి పంపించండి. లేదా నీకు సంబంధం లేని కేసులో పెట్టి జైల్లో మింగుతా, అర్థమైందా? రేపు వచ్చి వాళ్ళ ఆస్తి పేపర్ తీసుకొని వెళ్ళమనండి. సరే. 7వ తారీఖు నీకు పేస్ ఉంది, గుర్తుందిగా? గుర్తుంది సార్. చిన్ని, నిన్న లాయర్ను సిఐ ఇద్దరు మీ బాబాయ్ని బెదిరించారు, మన ఆస్తి మనకి ఇచ్చేయాలని. అవునా? ఈరోజు మీ బాబాయ్ ఆస్తి పేపర్లు ఇస్తా అన్నాడు. నేను మీ ఇంటికి వెళ్ళొస్తా. నాకేదో డౌట్ ఉంది గాని నేను కూడా వస్తా. నువ్వేం అవసరం లేదులే, నేనే వెళ్ళొస్తా. నా మాట వినుగని. ఒక్క నిమిషం. హలో గని. హలో మేడం, నేను ల్యాండ్ పేపర్ కోసం చిన్ని వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్తున్నాను. నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అది మేడం, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు కదా? 100% చెప్తున్నా, నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే నేను సిఐ గారు ఆల్రెడీ వాడిని భయపెట్టా. సరే మేడం. గని, ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి. తప్పకుండా. సరేనా? ఏంటన్నా పోలీసులకు భయపడి ఆస్తి పేపర్లు ఇచ్చేస్తున్నావా? అరే, ఇప్పుడు మన టైం కాదురా. ఇప్పుడు ఆ ఆస్తి పేపర్లు ఇచ్చేస్తాను, ఆ తర్వాత లాగేసుకుంటాను, ఆ తర్వాత చంపేస్తాను. అదా నీ ప్లాను? రాగానే నీకోసమే వెయిట్ చేస్తున్నా. అన్నా, నువ్వు ఆస్తి పేపర్లు ఇవ్వడం నాకు నచ్చట్లేదు అన్నా. నువ్వు ఆగరా. నీ ఇష్టం అన్నా. ఇక ఆస్తి పేపర్లు ఇస్తే నేను వెళ్తా. ఇస్తలే కానీ కొంతసేపు ఆగు. చూడండి, మీకు నాకు ఎలాంటి గొడవలు లేవు. చిన్నికి రావాల్సిన ఆస్తే కదా మీరు ఇస్తున్నారు. ఇప్పుడు మేమేం చెప్తున్నాం? పేపర్లు ఇస్తామని చెప్తున్నాం కదా. అయితే ఇవ్వండి. అన్నా వద్దన్నా. నీకేం తెలియదు, నువ్వు ఆగరా. ఇదిగో ల్యాండ్ పేపర్.
ఎందుకు ఇచ్చావన్నా? నీ అంత వేస్ట్గా ఇవ్వలేడు. ఛా! అరే ఈరోజు ఇచ్చాం, రేపు లాక్కుంటాం. ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేస్తావు? చంపేద్దాం. గని ఇంకా రాలేదు, ఏమైనా జరుగుతుందా? చిన్ని, ఏంటి గని ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? కాల్ చేయొచ్చు కదా. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు? మీ బాబాయ్తో కొంచెం బిజీగా ఉన్నాలే. ల్యాండ్ పేపర్ ఇచ్చేసాడా? హా, ఇదిగో పేపర్లు. ఇంత ఈజీగా ఎలా ఇచ్చేసాడు గని? రూపపోతే ప్రాణం పోయినట్టుంటుంది మా బాబాయ్కి. సిఐను లాయర్ భయపెట్టారుగా, అందుకే ఇచ్చిండు ల్యాండ్ పేపర్స్. ల్యాండ్ పేపర్ ఇచ్చేసాడంటే ఏదో ప్లాన్ చేసిండు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఏం ఆలోచిస్తున్నావు చిన్ని? ఏం లేదు గని, మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం. ఈ ఇల్లు ఏదోలా ఉంది. హా, తీసుకుందాం. ఈ ల్యాండ్ పేపర్స్ బ్యాంకులో షూరిటీగా పెట్టి లోన్ తీసుకుందాం. మళ్ళీ ఎలా లోన్ కట్టాలి? మనకి ఇబ్బంది అవుతుంది కదా. ఏం కాదు, నేను డబల్ డ్యూటీ చేస్తాను, మెల్లగా లోన్ తీర్చేయచ్చు. సరే. ఒక్క నిమిషం. హలో హలో, చెప్పండి. బ్రదర్, నా పేరు గణేష్. ఒకసారి మీరు నా ఫ్రెండ్కి లోన్ ఇప్పించారు కదా, ఇప్పుడు నాకు అర్జెంట్గా లోన్ కావాలి. షూరిటీ ఏం పెడతారు? మా ల్యాండ్ పేపర్స్ ఉన్నాయి బ్రదర్. అయితే రేపు వచ్చి కలవండి. ఇదిగోండి బ్రదర్ మా ల్యాండ్ పేపర్లు. సరే బ్రదర్. కొంచెం లోన్ తొందరగా వచ్చేటట్టు చూడండి బ్రదర్, ప్లీజ్. ఆస్తి పేపర్ ఎవరి పేరు మీద ఉంది? మా వైఫ్ పేరు మీద ఉంది. సరే మరి 3 గంటలు వెయిట్ చేయండి, వెళ్ళి తీసుకొస్తా. ఏంటి 3 గంటలు వెయిట్ చేయాలా? లోన్ అంత ఫాస్ట్గా ఎలా వస్తుంది బ్రదర్? మీకు ల్యాండ్ కావాలా, ఆన్సర్స్ కావాలా? నాకేదో తేడా కొడుతుంది కానీ లోన్ వద్దు ఏం వద్దు, వెళ్దాం పదా. చూడండి, మీకే కాదు చాలా మందికి లోన్ ఇప్పించా. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. మీ ఫ్రెండ్ అడుగు ఒకసారి, వాడు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేనే ఇప్పించా ఎమర్జెన్సీ లోన్. మాకు ఎమర్జెన్సీ లోన్ ఏం వద్దు బ్రదర్, మీరు ఎంతో కొంత డబ్బులు ఇస్తే మేము మంత్లీ ఈఎంఐ కట్టుకుంటాం. ఎందుకు గని ఇవన్నీ వేస్ట్, నాకు నమ్మకం లేదు. మనం వెళ్ళిపోదాం పదా. మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇదిగో నా ఆధార్ కార్డ్ నెంబర్. సరే బ్రదర్, మేము వెయిట్ చేస్తూ ఉంటాం, మీరు వెళ్ళండి. ఈ మాట అన్నో బాగుంది. 3 గంటలు వస్తా, ఇక్కడే వెయిట్ చేయి. గని వాడింక రాడు, వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు. వాడు మన మోసం చేసిండు. మరి వాడు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చిండు వచ్చింది. అది ఫేక్ అయి ఉంటదేమో గని. ఒక్క నిమిషం. హలో రేయ్, నాకు హెల్ప్ చేయరా. ఏంట్రా అది? ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావా? చెప్పేంటో. నీకు ఒక ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తాను, అది ఒరిజినల్ ఆఫ్ ఫేకో కొంచెం చెప్పరా ప్లీజ్. నెంబర్ చెప్పు. 6344 8057 2103. అరే, నువ్వు ఇచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం లేదురా. ఇది ఫేక్ ఆధార్ కార్డ్ నెంబర్ రా. ఏంట్రా నువ్వు చెప్పేది, నిజమా? అవునరా. ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా? లేదు, నేను మళ్ళీ చేస్తాను నాకు. ఏమైంది గని? మనం మోసపోయాం చిన్ని. నువ్వేం ఆలోచించకు గని, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. మరి ఏం చేయాలి చిన్ని? ఒకరిని నమ్మి మనకున్న ఆస్తి మొత్తం వాడి చేతిలో పెట్టేశాం. నీకు చెప్తూనే అన్న వాడి మీద నాకు నమ్మకం లేదని. వాడు మోసం చేస్తాడని నాకేం తెలుసు చిన్ని. సర్లే గని, అది వదిలే. నీకు ఒకటి చెప్పాలి. ఏంటో చెప్పు. నాకు పిల్లలు కావాలి గని. ఆ? అవును, మనకు పెళ్ళై 7 months అవుతుంది, ఇప్పటివరకు ఏం లేదు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం గని ప్లీజ్. మనకి డాక్టర్స్ ఎవరు తెలియదు చిన్ని, ఎలా మరి? నేను మౌనిక కాల్ చేసా పొద్దున. మౌనికనా? ఆమె ఎవరు? ఆమె నా చిన్నప్పుడు ఫ్రెండ్లే. చిన్నప్పటి ఫ్రెండ్? ఆమెకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు కానీ ఆమె వెళ్ళమంటుంది. ఒకసారి వెళ్ళొద్దాం. ఇప్పుడు ఎందుకు చిన్ని, అవన్నీ వదిలేయి. ఇప్పుడు మన దగ్గర సరిగా డబ్బులు కూడా లేవు. ఈ ఒక్కసారికి నా కోసం వెళ్ళొద్దాం గని ప్లీజ్. సరేలే, నీ ఇష్టం, నేనేం చెప్తాను. థ్యాంక్ యూ గని. చిన్ని వెళ్తున్నారా హాస్పిటల్కి? ఇంకా లేదు మౌనిక, గని డబ్బుల కోసం బయటికి వెళ్ళిండు, ఇంకా రాలేదు. అవునా? మౌనిక. ఇదిగో అన్న, నా బండి అమ్మేస్తున్నా. నా బండి తీసుకొని ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అన్న. బండి అమ్మేస్తే డెలివరీ ఎట్లా చేస్తావు? తర్వాత ఎలాగో అలా మళ్ళీ కొనుక్కుంటలే అన్న. సరే నీ ఇష్టం. బండి బయట అమ్మితే 15,000 వస్తాయి, ఇస్తావా? 15,000? సరే అన్న, 15,000కి
బండి ఇచ్చేస్తాను. ఇంకేంటి మౌనిక? ఏం లేదు చిన్ని, నువ్వే చెప్పాలి. అవును, గణేష్ ఎలా చూసుకుంటున్నాడు? చాలా బాగా చూసుకుంటుండు మౌనిక. అలాంటోడు దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి చిన్ని. అలా ఏం లేదు, ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం కానీ ఒకడు హ్యాండ్ ఇచ్చిండు, అదే బాధలో ఉన్నాం. అలా ఎలా మోసపోయారు చిన్ని? మాకేం తెలుసు వాడు ఫేక్ అని. మరి కేసు పెట్టలేదా? పెట్టలేదు మౌనిక. ఉన్న ఒక బైక్ కూడా అమ్మేశాను. ఇప్పుడు డెలివరీ చేయడానికి బైక్ కూడా లేదు. గని ఇష్టంతో బైక్ కొన్నాడు, చివరికి అమ్మేసే పరిస్థితి వచ్చింది. అసలేం జరుగుతుందో ఏంటో మా లైఫ్లో. మాకున్న ఆస్తి పేపర్లు ఒకటి చేతిలో పెట్టేశాం. ఇప్పుడు మాకు ఆస్తి లేదు, గనికి డెలివరీ చేయడానికి బైకు లేదు. నాలాంటి జీవితం పెళ్ళైన ఏ మొగాడికి రావద్దు. గని ఎక్కడున్నాడో ఒకసారి కాల్ చేద్దాం. చిన్ని, ఎక్కడున్నావు గని? చెప్పు. ఇంటికి ఎప్పుడు వస్తావు? ఇదిగో వస్తున్నా. బైక్ అమ్మేశావా? అమ్మేశా. ఎంతకు అమ్మేశావు? 15,000కి అమ్మేశా చిన్ని. బైక్ అమ్మేస్తే 15,000 వచ్చిందా గని? చిన్ని. మనకి 15,000 సరిపోతుందా? ఏమో చూడాలి ఇక. సరే, నువ్వైతే ఫస్ట్ ఇంటికి రా. వస్తున్నా. ఏం జీవితం రా బాబు, జీవితం మొత్తం కష్టాలతో నిండిపోయాయి. ఇదిగో చిన్ని 15,000. మన బైక్ అమ్మేస్తే 15,000 నా గని వచ్చింది. చిన్ని, ఎమర్జెన్సీలో డబ్బులు కావాలంటే వాళ్ళు తక్కువనే ఇస్తారు. మరి ఇంత దారుణంగా 15,000? మన అవసరంగా చిన్ని, అలానే ఉంటుందిలే. అరే, మీ ల్యాండ్ పేపర్ తీసుకున్నాడు దొరికిండ్రా. నిజమా? ఎలా దొరికాడ్రా వాడు? మా హాస్పిటల్లో ఓపీ రాపించినప్పుడు అదే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిండ్రా. మరి వాడికి కాల్ చేయరా? వాడి ఫోన్ నెంబర్ 1 అవర్ యాక్టివ్లో ఉంటే 3 అవర్స్ ఇన్యాక్టివ్లో ఉందిరా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఒక పని చేయి, ఎలాగో నీ దగ్గర ల్యాప్టాప్ ఉందిగా, అందులో ఒక డొమైన్ తీసుకొని ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేయి. తర్వాత అందులో రియల్ ఎస్టేట్ గురించి యాడ్ ఇవ్వు. 1 ఎకర్ ల్యాండ్ సేల్ చేపిస్తే 30% వస్తుందని పెట్టు. ఎప్పుడైతే వాడు లింక్ని క్లిక్ చేస్తాడో ఆటోమేటిక్గా వాడున్న లొకేషన్ తెలిసిపోతుంది. అదేలారా పాసిబుల్? నేను చేస్తా కానీ నువ్వు ల్యాప్టాప్ తీసుకొని మా ఇంటికి రా. అరే, వాడు ఎలా దొరుకుతాడు రా? నాకేదో డౌట్ కొడుతుంది. మన ఆస్తి కొట్టేసినాడు ఒక్క లింక్తో దొరుకుతాడా గని? దొరుకుతాడు, కొద్దిసేపు వెయిట్ చేయి. ఇప్పుడు చూడండి, నేను సెండ్ చేసిన లింక్ని క్లిక్ చేస్తే ఎలా దొరుకుతాడో. ఏంటబ్బా ఒక లింక్ వచ్చింది? లింక్ని క్లిక్ చేయరా. 1 ఎకర్ ల్యాండ్ సేల్ చేయిస్తే 30% వస్తుందా? ఇదేదో బాగుందే. ఇంకెంతసేపు గని? ఆగవే, వాడు ఇంకా లింక్నే క్లిక్ చేయలేదు. ఇక్కడేదో లింక్ ఉందే, క్లిక్ చేద్దామా వద్దా? పోయేదేముంది, క్లిక్ చేద్దాం పట్టు. లింక్ని క్లిక్ చేసిండు. ఇదేంటి, లింక్ ఓపెన్ చేస్తే ఏం కనిపిస్తలేదు. ఛీ, చెత్త యాడ్స్. వాడున్న లొకేషన్ వచ్చింది. వాడు ఎక్కడో కాదు, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. వెళ్దాం పదరా. ఈరోజు సచ్చాడు రా వాడు, వెళ్దాం పద. అరే వేస్ట్గా, నిన్ను గుడ్డిగా నమ్మాను కదరా. ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? రే నువ్వు ఆగురా. రే ల్యాండ్ పేపర్ ఎక్కడరా? మా ఇంట్లో ఉందన్నా, మీరు 2 minutes టైం ఇస్తే తీసుకొస్తా. మళ్ళా ఇంకోటి రామానా? అయ్యో లేదన్నా, మా పాపింది ఒట్టు, ఖచ్చితంగా పేపర్స్ తీసుకొని వస్తా. ఆ పరాన్ని ఎన్ని అబద్ధాలు ఆడతావురా? నేను తీసుకొస్తానన్నా, ఒక్కసారి నన్ను నమ్మండి. నేను కూడా నీతో వస్తా పా. ఇప్పటికే అప్పులలో వచ్చి భయపెట్టిస్తున్నారు, మీరు వస్తే నా వైఫ్ భయపడుతుందన్నా. 2 minutes టైం ఇస్తున్నా, ఈసారి కనుక రాకపోతే మాత్రం. అన్నా నేను వస్తానన్నా. పో. ఇదిగో అన్నా మీ ల్యాండ్ పేపర్. మళ్ళా ఇంకోసారి ఎవరిని మోసం చేయకు. డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటావు, అర్థమైందా? సరే అన్నా. పో. సరేరా, రేపు హాస్పిటల్కి వెళ్దాం. చిన్నని తీసుకురా, కొన్ని టెస్టులు కూడా చేద్దాం. అరే, అన్ని టెస్టులు చేసి చూస్తే మీకు పిల్లలు పుట్టడం చాలా కష్టం రా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, మేము 1-2 సార్లు టెస్ట్ చేసి చూసాం, కానీ ప్రతిసారి సేమ్ రిజల్ట్ వస్తుంది. మరి ఇప్పుడు ఎలా? పిల్లలు పుట్టే అవకాశం లేదా? ఉంది, IVF. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే టెస్ట్ బేబీ. టెస్ట్ బేబా అంటే ఏంట్రా? ఏం లేదురా,
ఫీమేల్ నుంచి ఎగ్ బయటికి తీసి హస్బెండ్ స్పమ్తో కలిపి మనం ఒక పిండాన్ని తయారు చేసుకొని తయారైన పిండాన్ని గర్భసంచిలో పెట్టి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి. టెస్ట్ ట్యూబ్ బేబీ చేస్తే 100% పిల్లలు పుడతారని గ్యారంటీ లేదు. అలా చేస్తే సక్సెస్ అవుద్దారా? టెస్ట్ ట్యూబ్ బేబీ సక్సెస్ రేట్ ఎంత అని అడిగితే మీ వైఫ్ ఏజ్ బట్టి అండ్ తనకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఉంటుంది. నాకు చాలా భయం ఇస్తుంది కానీ ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు చిన్ని. టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ప్రాసెస్లో ఎగ్ బయటికి తీస్తాం, స్పమ్తో కలుపుతాం, ఎంబ్రియో ఫామ్ చేస్తాం అండ్ గర్భసంచిలో పెడతాం. అంతేకాదు ఎంబ్రియోని గర్భసంచిలో ఇంప్లాంట్ చేసి లైఫ్ వచ్చేలా చేయడం అంత సులభం కాదు. మాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి. సర్రా ఇక మీ ఇష్టం. సరేరా, మేము వెళ్ళొస్తాం.